డెలివరీ అయిన తర్వాత ఫాలోఅప్స్కి కొంచెం ఇంట్లో వాళ్ళు కొంతమంది సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు. అండ్ ఇండివిజువల్కి కూడా అంత అవగాహన ఉండకపోవచ్చు. కొంచెం అబ్నార్మల్గా చూస్తూ ఉంటారు. బట్ ఎంతవరకు ఎప్పటి వరకు ఆ టచ్ స్పేస్లో ఉండాలంటారు ఒక గైనిక్కి? సో ఇనీషియల్ డెలివరీ అయిన తర్వాత అండి, ఇప్పుడు స్టిచెస్ రిమూవల్ వాటర్ ఆ ఫాలోఅప్స్ అయిపోయిన తర్వాత 6 వీక్స్కి పిలుస్తాం. అంతా బాగుందా లేదా చూసుకొని ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళకి పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ అంటే బాగా ఒక స్పాటింగ్ వచ్చి ఆగిపోయో, లేకపోతే వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుండో, ఇలాంటి ప్రాబ్లమ్స్కి అయితే దే హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్. అంతకు మించి స్పెసిఫిక్గా నెల వెళ్ళి చూపించుకోవాల్సిన అవసరం అయితే లేదు. డెలివరీ ఆఫ్టర్ 6 months ఇస్ ద లాస్ట్ విజిట్. ఆ తర్వాత వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే మటుకు ఖచ్చితంగా చూపించుకోవాలి. అండ్ కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఫీడ్ చేస్తారు కదా, బ్రెస్ట్లో గడ్డలు రావడం ఇలాంటివి ఉంటాయి. అవి ఇనీషియల్ స్టేజెస్లో నెగ్లెక్ట్ చేస్తే తర్వాత పస్ ఫామ్ అయిపోయి జ్వరం వచ్చి అదొక యాప్సెస్ ఫామ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ సూది పెట్టి అది డ్రైన్ చేసి చాలా పెద్ద ప్రొసీజర్ చేయాలి. సో బ్రెస్ట్ గనక లమ్స్ ఉండి గట్టిగా అయ్యి అలా ఏమన్నా ఉంటే చెకప్ అయితే కంపల్సరీ. దో ఫోన్లో తెలిసిన డాక్టర్స్ ద్వారా వాళ్ళు ఎంత అడ్వైస్ తీసుకున్నా బేసిక్ చెకప్ అయితే కంపల్సరీ అనే చెప్తాను. బికాజ్ తర్వాత ఎందుకు అంటే తెలిసి ఒక కాంప్లికేషన్ అవాయిడ్ చేయొచ్చు కదా. సో అది నేను అందరికీ చెప్తాను.